తాగేవాడి ప్రతి ఒక్కడి నోట్లోనూ మట్టి కొట్టినట్టయింది. చంద్రబాబు చాలా పెద్ద నేరం చేస్తున్నట్లు లెక్క. జగన్ కంటే పెద్ద నేరస్తుడు అవుతాడు చంద్రబాబు. ఎవడో ఒకడు పిచ్చోడు నేను 50 లక్షలు పెట్టి ఒక కుక్కను కొన్నాను అని ఫోటో వేసుకున్నాడు. ఇమీడియట్గా ఈడీ వచ్చింది. ఈడీ పరిమితి ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు? నగదు లావాదేవీ మీద లేదా? లేదు. ఈడీ పరిమితి ఓన్లీ లంచం వరకే. సిట్టి ముడుపులకు సంబంధించి ఏదైతే నివేదిక ఇచ్చిందో, ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందో దాని వరకు మాత్రమే ఉంది. విజయసాయి రెడ్డి ఈ నగదుతోటి విశాఖపట్నంలో ఆస్తులు కొన్నాడు అని సిట్టి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద మాత్రమే ఇప్పుడు ఈడీ విచారణ చేస్తుంది. ఈ మొత్తం 1,00,000 కోట్ల నగదు గురించి ఎందుకు విచారణ చేయదు? ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పాలా ఈ కేసు, లేకపోతే వాళ్ళు సుమోటో టేకప్ అవసరం లేదు సార్. ఈడీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కేసు టేకప్ చేయొచ్చు. ఏ కేసు కూడా మనీ లాండరింగ్ కేసులో వాళ్ళకి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. మరి ఏం ఆపుతుంది వాడిని? అది ఏం ఆపుతుందో మనకు తెలియదు. అదృశ్య శక్తులు చాలా ఉంటాయి. అదృశ్య శక్తి ఏదో ఈడీని ముందు కదలనీయకుండా ఆపుతుంది. అసలు కేసు కూడా బుక్ అవ్వలేదు కదా దాని మీద. అసలు ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళు, ఈ రోజుకి చేయలేదు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల స్కామ్లోనే సిబిఐ, ఈడీ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ ఓన్లీ సిట్ మాత్రం ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఈడీ కూడా ఓన్లీ ఆ మనీ లాండరింగ్, ఆ లంచం పార్ట్ వరకు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ అనుమానాలకి తావివ్వట్లేదా? సిట్ ఇన్వాల్వ్ కావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరలేదు. ఓకే, కేవలం సిట్టి విచారణ మాత్రమే కోరింది కాబట్టి సిట్టి విచారణ చేస్తుంది. కానీ ఇంత పెద్ద కేసు అయినప్పుడు ఏమంటే ఈ ముడుపులన్నీ హైదరాబాదు, బాంబే, దుబాయ్ ఇట్లా రకరకాలుగా చేతులు మారిని బంగారు కొనడము, ఆ బంగారు అంతా బాంబేలో కొనడము లేదా దుబాయ్కి డబ్బు పంపించడము, ఇట్లా ఇవన్నీ సిట్టు బయటికి తీసింది వివరాలన్నీ. సిట్టికి బాంబేకి పోయో హైదరాబాద్కి వచ్చో విచారణ చేసే అధికారం లేదు. ఆ అధికారం ఉండేది సిబిఐకి మాత్రమే. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేసే అధికారం ఒక సిబిఐకి మాత్రమే ఉంటుంది. స్థానిక పోలీసులకు అవకాశం ఉండదు. అందువల్ల దీన్ని సిబిఐకి అప్పచెప్పడం అనేది అవసరం. కానీ ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయడం లేదు. దీన్ని సిబిఐకి ఇవ్వాలనే ఆలోచన వాళ్ళు చేయడం లేదు. ప్రభుత్వం కోరందే సిబిఐ రాదు. తనంతట తనుగా వచ్చి కేసు తీసుకునే అధికారం సిబిఐకి లేదు. ఎందుకు ఆపుతున్నారంటారు? ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు కాయ కష్టం చేసే ప్రతి ఒక్కళ్ళు, గ్రామీణ వాతావరణంలో కానీ సిటీలో కానీ ఎవరైనా సరే కష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ లిక్కర్ తాగటం అనేదేమి పెద్ద దీని కింద లెక్కేసుకోవట్లేదు. తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు. దాని మీదే రాష్ట్రాల ఆదాయం కూడా దాని మీదే నడుస్తుంది. అందరూ తాగేదాన్ని కల్తీ చేశాడు, మీ ఆరోగ్యాలు పాడు చేశాడు, ఈ డబ్బులు దోచుకున్నాడు అనే అపవాదు కనుక జగన్ నెత్తిన వేయగలిగితే వీళ్ళకి రాజకీయంగా వీళ్ళకి అద్భుతమైన అడ్వాంటేజ్ వస్తుంది. అది మీరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకోవడం లేదు. అది చంద్రబాబు, లోకేష్ అనుకోవాలి దీన్ని మనం రాజకీయంగా వాడుకోవాలి అని. వాళ్ళు రాజకీయంగా దాన్ని వాడుకోవద్దు అనుకుంటున్నారు కాబట్టి దాని మీద వాళ్ళు ముందుకు వెళ్ళడం లేదు. ఓన్లీ క్వాంటమ్ వ్యాలీ అంతే, డేటా సెంటర్స్ ఇవే కానీ రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు ఆలోచన. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అపర చాణక్యుడు అనేవాళ్ళు రాజకీయ ఎత్తుగడలో. సో అవి లేకుంటే జగన్ లాంటి వ్యక్తిని ఢీకొనటం రేపు 29 ఎలక్షన్లో వీలవుతుందంటారా? అక్కడ అదృష్టం ఏంటంటే జగన్కి అసలు ఎత్తుగడలు లేవు. జగన్కి రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయ ఎత్తుగడలు జిత్తులు ఏమీ తెలియవు, కేవలం మూర్ఖత్వమే. అందువల్ల ఏంటంటే చంద్రబాబు గారి రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. కాదండి, నేను అనేది ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, ఇంత పెద్ద స్కామ్, ప్రతి ఒక్కడి జీవితంతోనూ ముడిపెట్టింది లిక్కర్. ఇవాళ సాధారణంగా లేడీస్ని తీసేస్తే మిగిలిన 50% ఆఫ్ ది పాపులేషన్లో తాగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, తాగిన వాళ్ళే కొద్దిమంది. అందుట్లో ఈ చీప్ లిక్కర్ తాగి అనారోగ్యం పాలైన వాళ్ళు, 100 రూపాయలు 300 రూపాయలు పెట్టుకొని ఈ ఇల్లు గొల్ల చేసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరి జీవితాల్లో ఏదో విధంగా ప్రభావం చేసింది లిక్కర్ స్కామ్. ఖచ్చితంగా చేసింది. దీని మీద ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసింది. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు దీన్ని ఎస్జిఎస్ అని ఒక పెద్ద ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి
అక్కడ పరీక్షలు చేయించి ఇదంతా విషపూరితమైన మద్యం అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా కొన్ని ల్యాబ్స్లో పరీక్ష చేయించి వీళ్ళు అమ్మేదంతా విషపూరితం అని ఆ రోజు చూపించారు. దాని మీద కోర్టుల్లో కేసులు కూడా వేయాలని ప్రయత్నం చేశారు. వాటి మీద ఎందుకు చేయరు? చేస్తే మీ ఆరోగ్యాలతో ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొన్ని కుటుంబాలు కొంతమంది తాగి చనిపోయి ఉంటారు ఇలాంటి విషపూరితమైన ఆల్కహాల్ తాగి. వీళ్ళందరికీ కూడా ఏంటి, మన చంపిన వాడు ఇండైరెక్ట్గా కారకుడు ఎవరు, ఆ ప్రభుత్వ అధినేత అనే ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక అభిప్రాయాన్ని కలిగించాలి, అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. ఎంతో ప్రయోజనం కలిగినటువంటి కేసు ఇది. ఆలోచన వాళ్ళకి లేదు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి ఆలోచనలు ఉంటే ఈ మద్యం కేసు పురోగతి ఆపే ప్రయత్నం దుబాయ్లోనో లేకపోతే ఇంకో అరబ్ దేశంలోనో జరగదు. అక్కడ ప్రభుత్వ ప్రతినిధులు, కేసులో నిందితుల ప్రతినిధులు అక్కడ చర్చలు జరపలేరు. ప్రభుత్వంలో ఆ చిత్తశుద్ధి, నేను మొట్టమొదటి చెప్పాను, నేను ప్రభుత్వానికి ఈ మద్యం కేసు అది మనం చెప్పలేము. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.